ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ప్రజలు ఈ రాష్ట్రం మనం కొత్తగా అయోధ్య రాముడి కళ్యాణం చేసుకున్న శ్రీరాముల వారి కళ్యాణం. ఆ రామరాజ్యంలో అప్పట్లో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో నేడు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు అంతే సుభిక్షంగా సంతోషంగా శ్రీరామనవమి వేడుకలు కావచ్చు, పండుగ వేడుకలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సంబరాలు కావచ్చు, చాలా సంతోషంగా ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుతూ వారి జీవితాలను గడుపుతున్నారు. పరిపాలనకి ఇప్పటికి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా ఉంది? చాలా వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే భూమి ఆకాశం ఎంత దూరం ఉందో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం కూడా అంతే ఉంది. ఎందుకంటే నేను ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా అడుక్కోవడం, జోడించుకోవడం ప్రాధేయపడతామండి. ఈ ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ఉందో, బీసీలకి ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈయన ప్రభుత్వం చేపట్టి నేటికి 10 నెలలు పూర్తిగా వస్తుంది. అన్నీ ఏదైతే పెన్షన్లు కావచ్చు, బీసీలకు ఇస్తానన్న 50 సంవత్సరాలకి పెన్షన్ కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా ఇంటింటికి సర్వీసులు మాకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా మా ఫ్యామిలీతో గడుపుతున్నాం. అంటే బీసీకి గతంలో బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేశానని నేను బీసీలకి పెద్దపీట వేశానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అప్పుడు చెప్పారు కదా. అప్పుడు బీసీలు ఇప్పుడు ఏమో కార్పొరేషన్కి నిధులు కూడా గతంలో ఇచ్చారు. అసలు ఏమండి, అప్పట్లో బీసీ కార్పొరేషన్ అనే కావచ్చు, ఇతర కార్పొరేషన్లు కావచ్చు, ఒక కులాన్ని ఇన్ని భాగాలుగా విడదీసి వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు 4 కులాలు 4 పార్టీలలాగా విభజించి బీసీలను చెడగొట్టి వాళ్ళని బజారుకి ఇచ్చాడండి. కానీ నేడు అటువంటి పరిపాలన లేదండి. ఏదైతే బీసీలకి వెంటనే ఈ బాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, జనసేన కూటమి ఐక్యత కావచ్చు, ఏదైనా కావచ్చు, బీసీలకి ఒక స్వచ్ఛందంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కులాలకి వాళ్ళ కులాల ప్రాతిపదిక మీద వాళ్ళకి చైర్మన్లు ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుపుకొని అందరినీ ఒక పెద్ద మనుషులలాగా ఈ బీసీలను గుర్తించి రాజ్యాధికారం చేపట్టడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఏ కులాలు కాదండి, ఇప్పుడు అసలు కార్పొరేషన్కి గతంలో నిధులు ఇచ్చారు అసలు లేదండి. అదే కదా చెప్పేది, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మనుషులు వాళ్ళే తప్ప, పేరుకి కార్పొరేషన్లు తప్ప ఆ కార్పొరేషన్లు ఎవరు ఎక్కడ ఉంటారు అసలు ఏమి ఇచ్చారు అనేది వాళ్ళు నివేదిక ఇవ్వగలిగితే మేము చాలా సంతోషం అండి. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, మేము బీసీలకి పెద్దపీట వేసాము కదా, గతంలో ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. నేను ఒక బీసీ అండి, నాతో డిబేట్కి వస్తానంటే వాళ్ళ కార్పొరేషన్ డైరెక్టర్లు బీసీలో ఉన్న వాళ్ళు కానీ, చైర్మన్ కానీ ఎవరైనా సరే రెడీ అండి. నేను దగ్గరికి వస్తే నేను వాళ్ళు బీసీలకి ఏం చేశారో వాళ్ళు చెప్పమానండి, నేను అడుగుతాను, సమాధానం చెప్పమానండి. అంటే ఈరోజు బీసీలకి ఈ గవర్నమెంట్ నిధులు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వెనకబడిన ఏదైతే చాలా వరకు బీసీలు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు 60% జనాభా కలిగింది బీసీలు. అటువంటి బీసీలను మర్చిపోయి బీసీలని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలు అనేవి మేము ఒక గుర్తింపించి ఏదైతే అన్ని పార్టీల్లో కావచ్చు ఈ కూటమిలో బీసీలకి అత్యధిక స్థానాలు కావాలి, అత్యధిక అవకాశాలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, నిధులు కావచ్చు వ్యక్తిగతంగా మేము పొందుతున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన ఎక్సలెంట్. అంటే అమరావతి అవనివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఇతర రోడ్స్ అవనివ్వండి, అప్పుడు మీద పర్లేదు. గతంలో మీరు రోడ్లు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎక్సలెంట్. అంటే డెలివరీకి వెళ్తే ఇక్కడ రోడ్డు మీద డెలివరీ అయిపోయేది, ఇప్పుడు పర్లేదు, హాస్పిటల్ ఎవరికి వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు గతంలో మీరు చూసారు పరిశ్రమలన్నీ వెనక్కి తరిమేశారు, ఇప్పుడు లోకేష్ గారు వాటిని తేడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్ నిరుద్యోగం? ముందు ఇంకా బాగుంటుంది. ఐటీ సెక్టర్స్ కానీ ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ముందు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది? అది ఎక్సలెంట్. చిన్న వయసులో కూడా బాగా చేస్తుంది. తండ్రికి తగ్గ తనయుడు. పర్లేదు నేర్చుకుంటారు. అంటే అతనంత 40 years ఇండస్ట్రీ కాదు, నేర్చుకుంటారు. సార్ ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరు కూలి పనులకు వెళ్తున్నారు. దీని మీద నాకు అంతగా పెద్ద ఇసుక మీద పర్లేదు అనిపిస్తుంది. నాకు మేము ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఐటీ సెక్టర్ నుంచి చెప్పమని చెప్తాం, కానీ ఇసుక అలాంటి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక వాట్సాప్ నంబర్ అనేది పెట్టింది సార్, హాయ్ అని పెట్టగానే ప్రతి సర్వీస్ ఇంట్లో కూర్చునే విధంగా పెట్టుకుంది. ఇది ఎలాగా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇప్పుడు ఎవరు మానభంగాలు అచ్చులు కూడా రోడీజం కూడా తగ్గింది కొంచెం. విపరీతంగా రౌడీ వచ్చిండే పొడిచినాడు, ఆడు ఎక్కడ దాగుండిపోయాడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని మొన్న ఎవరో ఒక అమ్మాయిని ఇప్పుడు ఎక్కడ మన విజయనగరంలో ఎక్కడ ఒక అమ్మాయిని చంపేస్తే ఆడిని శ్రీకాకుళం అక్కడ పట్టుకొని స్ట్రైట్ చేసి తీసుకొచ్చారు. ఎక్సలెంట్, 2 hours తీసుకొచ్చారు. సీసీ కెమెరా చెక్ పోస్ట్ ద్వారా, జెస్సీ కెమెరా ద్వారా చెక్ తీసుకొచ్చారు. అండ్ ఏం చేస్తారు సెకండరీ తీసుకొచ్చారు, అంటే ఇమీడియట్ యాక్షన్.
సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఉంది, 5 రూపాయలకే భోజనం పెడతాం, ఇది ఎలా ఉపయోగపడుతుంది? నిరుపేదలు తింటారు. ఇప్పుడు 5 రూపాయలు అంటే ఏంటి వస్తుందండి, ఒక టీయే రాదు. అలాంటిది టిఫిన్ టీ 3 పూట్ల 20 రూపాయలతో అయిపోతుంది. ఒకటి అది. రెండోది ఏంటి, ఏ శ్రీకాకుళం నుంచో ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి వస్తారు, కేజీహెచ్కి వస్తారు. వాళ్ళకి ఇక్కడ ఎవరు రిలేటివ్స్ ఎవరు ఉంటారు, అక్కడికి వెళ్ళి ఎవరు లేకపోయినా వెళ్ళి 5 రూపాయలు లైన్లో కలిసి తింటారు. రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి ఎవరు పెడతారు? 5 రూపాయలకి డేట్ వస్తుంది ఈరోజు. అదే బయట తినాలంటే 150 రూపాయలు 100 రూపాయలు. ఉన్నోడు ఉంటాడు, లేని ఉంటారు. ఉన్నాడంటే ఎక్కడో ఏదో ఆడి దగ్గర తింటాడు, లేని పరిస్థితి. అది ఒక ఎవరైనా తింటున్నారు. టోటల్గా అయితే పరిపాలన బాగుంది. ఎక్సలెంట్. మంగళగిరి కూడా చాలా డెవలప్మెంట్ చేస్తారని లోకేష్ గారు చంద్రబాబు ప్రకటించారు. దీన్ని ఈ ప్రభుత్వం మొత్తం అయిపోతుందండి, రూపురేఖలు మారిపోతాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్లేదు. ఇలా ఎక్సలెంట్ ఇలాగుంటే ఎక్సలెంట్. నెక్స్ట్ ఇది భోగాపురం కూడా అయిపోద్ది. అదే అనకాపల్లి అగనంపూడి వరకు కొంచెం లాంగ్ వచ్చి అవ్వచ్చు, కానీ ప్రజెంట్ మాత్రం పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మెట్రో వేస్తానంటే అంటున్నాడు, మెట్రో వేస్తే ఇంకా షార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు సిగ్నల్స్ అంటే సిగ్నల్ దాటుకు వెళ్ళిపోతుంది, ఎయిర్పోర్ట్కి సిగ్నల్స్ దాటుకు వెళ్ళాలి. ఇప్పుడు మెట్రో వేసి అనుకోండి మన హైదరాబాద్ లాగా ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే సార్, ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి బాగానే ఉన్నదండి. ఏ విధంగా అంటే ప్రాపర్ రెస్పాన్సింగ్ ఉన్నది. అనుకున్న విధంగా అనుకున్న పనులు చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారని కూడా చెప్తున్నారు. బాగానే ఉన్నదండి. రోడ్ల విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందా? రోడ్ల విషయంకి వస్తే గతంలో కన్నా మెరుగ్గా ఉన్నదండి. బాగానే చేస్తున్నారు, ఎటువంటి సమస్య లేదండి. గతంలో ఎట్లా ఉండేది అంటారు రోడ్లు? గతంలో అంటే కొద్దిగా ఎత్తుపల్లాలు ఎక్కువగా కనిపించేది, యాక్సిడెంట్లు గట్టా తరచుగా అవుతుండేది. అలాగని కాదు, మన కేర్ ఉండాలి. ఏ పరిపాలన అయినా ఏముండదు, మన చేతిలో ఉన్నంతను. సార్, ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? పరిశ్రమల విషయానికి వస్తే లోకేష్ గారు కష్టపడుతున్నారండి. ఆ విషయంలోనే సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నాం. బాగానే ఉంటుందని అవిశ్వసిస్తున్నాం. గతంలో ఎట్లా ఉండేది, పరిశ్రమలు లేక నిరుద్యోగుల సమస్య ఎట్లా ఉండేది? గతంలోనంటే బాగానే అంటే ఎక్కువగా సంక్షేమ పరిపాలన ఎక్కువ ఉండేది. ఎంప్లాయ్మెంట్ సంబంధించి అంత తక్కువ అని అనిపిస్తుంది. అది మాత్రం ఉంది. ఇప్పుడు చంద్రబాబు మీద మీకు పూర్తి నమ్మకం ఉందంటారా, డెవలప్ విషయం బాగా చేస్తారని? చంద్రబాబు విషయంలో పూర్తి నమ్మకం ఉన్నదండి. డెవలప్మెంట్ బాగుంటుందండి. అదే ముందు చూపు ఉండే పరిపాలన కనిపిస్తుందండి. భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది అనేది కూడా అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. అదే కావాల్సింది. సార్, ఇప్పుడు గతంలో చూసినట్లయితే శాంతి భద్రత ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందంట? శాంతి భద్రత కూడా బాగానే ఉన్నదండి. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అవుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా పరిపాలన కూడా బాగున్నదని చెప్తున్నారు. సార్, ఇప్పుడు మీరు చూసినట్లయితే అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది ఎట్లా ఉంది సార్ పేద ప్రజలకు? ఇది చాలా అందుబాటులో ఉన్నదండి. 5 రూపాయలు గేట్ వస్తుంది ఈ రోజుల్లోనే. ఇది చక్కనైన పరిపాలన అండి. పరిపాలన నిదర్శనం ఇది అని చెప్పచ్చు. టోటల్గా అయితే ఈ 5 సంవత్సరాలు ఎట్లా డెవలప్ చేయబోతుందో? బాగానే ఉంటుందండి పరిపాలన. మా పరిశ్రమలన్నీ వస్తాయి, ప్రజలు సంక్షేమంగా ఉంటారని ఆశిస్తున్నామండి. బాగానే ఉంటుందని ఆశిస్తున్నాం.